అందరికీ నమస్కారాలు. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఏ రోజు కూడా ప్రజా సమస్యల పట్ల ప్రజల గురించి పట్టించుకోకుండా ఒక నియంతలాగా పరిపాలన చేసి అరాచకాలు, విధ్వంసాలు, మాఫియాలు, దోపిడీ విధానంతో పరిపాలన చేసి అన్ని వర్గాలపైన కూడా ఆర్థిక భారం మోపి అందరికీ కూడా నిద్ర లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి ప్రజలు ఈరోజు ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వకుండా చేశారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి ఉద్దేశంతో అసెంబ్లీకి రాకుండా ఉండడం కోసం కుంటి సాగు వెతుకుతున్నారు. మొన్నటి వరకైతే ఈవీఎంల పైన పడ్డాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు. మొన్న శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు అవకాశం ఇవ్వలేదు, మంత్రులైన తర్వాత నాకు ఇచ్చారు, దీన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడిగా నాకు అవకాశం ఇస్తారో లేదో అనే అనుమానంతో మొన్న ఆయన గౌరవ శాసనసభ సభాపతి గారికి లేఖ కూడా రాసి పంపారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గత శాసనసభలో తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులు ఉంటే ఒకరోజు శాసనసభలో మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి హేళన చేస్తూ ఇంకో 4-5 మందిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పి ఎద్దేవా చేశారు. అంటే 18 మంది శాసనసభ్యులు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా దక్కదు, కాబట్టి 5 మందిని నేను లాగేస్తే నీకు ఆ హోదా పోతుందని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు కేవలం 11 మంది శాసనసభ్యులు ఉంటే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి అడుగుతున్నాడంటే ఈయన మనస్తత్వం ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సమయానుకూలంగా మాటలు మార్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. మరి ఆనాడు ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది పైగా ఉండాలని చెప్పిన నాయకుడు ఈయన ఈరోజు తనకేదో ప్రతిపక్ష హోదా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ప్రజల ముందు మరి ఈరోజు అక్కసు వెలబోసుకుంటున్నాడు. మేము ఒకటి అడుగుతున్నాం, మీకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలను శాసనసభలో మరి నిలదీసి మాట్లాడి సమస్యల పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష హోదా అవసరం లేదు. కేవలం శాసనసభ్యుడిగా కూడా ప్రజా సమస్యలు మీరు వినిపించవచ్చు. గత శాసనసభలో మీరు ఎన్ని అవమానాలు చేసినా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అన్ని అవమానాలు కూడా ఓర్చుకొని మరి శాసనసభలో ఉండి మరి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు మరి సభలో ప్రస్తావించి ప్రభుత్వం నిలదీసి ప్రజా సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. మరి మీరు ఆ విధంగా ఎందుకు చేయరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. లక్షలాది మంది ప్రజల సమస్యలు మీరు శాసనసభలు వినిపించే అవకాశం మీకు కల్పించారు శాసనసభ్యులుగా. మరి ఈరోజు మీరు అక్కడ కూర్చొని మాట్లాడి సమస్యలు తీర్చేటువంటి అవకాశం మీకు ఉన్నా కూడా మీరు మొహం చాలకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు కాబట్టి నేను శాసనసభలో రాను అని చెప్పేదానికి ఇండైరెక్ట్గా ఈరోజు సాగులు ఎత్తుకుంటున్నాడు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల మీద కానీ ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. గత 5 సంవత్సరాలు చూసినప్పుడు ఏ విధంగా దోపిడీ చేసుకోవాలా, దాన్ని ఏ విధంగా దాచుకోవాలనే మనస్తత్వం తప్ప మరి ఆయనకి ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తిగా స్తంభించిపోయింది.
సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నీరుగా చేశాడు, రాజధాని లేకుండా చేసేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు శాసనసభలో ముఖం చాలకుండా ఈరోజు తప్పించుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు లేఖ రాశాడు. దీన్ని ప్రజలు కూడా గమనించాల్సింది కోరుకుంటున్నాం. కేవలం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 నిమిషాలు కూడా శాసనసభలో కూర్చొని ఓపిక లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి రేపు ప్రతిపక్ష నాయకుడిగా ఏ విధంగా పనిచేస్తారని కూడా ఈరోజు ప్రజలు అనుమానం ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు ఈయన ఏదో సాకు చెప్పి శాసనసభ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం